వెల్కమ్ టు ఫ్యాక్టిజం. 4 ఏళ్ల పిల్లలు కూడా లిప్స్టిక్, హై ప్యాషన్, ఫుల్ ట్రాన్సిషన్ రీల్ చేస్తూ స్టార్లా తిరుగుతున్నారు. వావ్, దేశం ఎంత ముందుకెళ్ళిపోయిందో. పిల్లలు ఆడుకోవడం మర్చిపోయారు, కానీ కంటెంట్ క్రియేటర్గా మాత్రం ఫుల్ టైం జాబ్ మొదలెట్టేశారు. వేల లైకులు, వందల కామెంట్లు, క్యూట్ ఫ్యాషన్, ఇన్స్టా ఫైర్. అయితే నాకు మాత్రం ఒక డౌట్. ఆ పాపకి తెలుసా తనకెందుకు ఇలా చప్పట్లు కొడుతున్నారో? ఆ పాపకి తెలుసా ఎందుకు రోజంతా కెమెరా తన ముఖం మీదే ఉంటుందో? లేదు లేండి, అమ్మ నాన్నకు కలలుంటాయి కదా. పిల్లను ఇన్ఫ్లుయెన్సర్ చేయాలి, తర్వాత బ్రాండ్ డీల్స్ వస్తాయి, స్పాన్సర్షిప్స్ వస్తాయి. మరి పిల్ల చిన్నదేమో కానీ చెక్ పెద్దది కదా. కానీ ఇదే విషయంపై రాజ్యసభలో సుధామూర్తి గారు మాట్లాడినప్పుడు మనమంతా వినాల్సిన మాట చెప్పారు. పిల్లల్ని ఇలా కంటెంట్గా మార్చేస్తే వారి బాల్యం నాశనం అవుతుంది. అబ్బా, ఇది ఎవరో యాదృచ్ఛికంగా మాట్లాడితే పర్వాలేదనిపించేది. కానీ సుధామూర్తి లాంటి జ్ఞానం ఉన్న, నేలకు దగ్గరగా ఉండే మహిళ మాటల్లో వస్తే అప్పుడు మనం వినాల్సిందే. అది అట్టే నిర్లక్ష్యం చేయలేం కూడా. మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయా? మన కాళ్ళకంత మట్టి, మన బట్టల మీద రసగుల్లా మచ్చలు. కానీ వాటిని ఎవరూ రికార్డ్ చేయలేదు. ఎవరు ఆ మూమెంట్స్ మిస్ అవుతాయని వెంట పడలేదు. అయితే నేటి పిల్లల పరిస్థితి, ప్రతి నవ్వు రికార్డ్, ప్రతి చిన్న సాధన పోస్ట్, ప్రతి చర్య ఫన్నీ కంటెంట్ ట్యాగ్. ఒక చిన్న జీవితం మొత్తం ప్యాక్ చేసి కంటెంట్గా మార్చేస్తున్నాం. అమ్మలు ఏమంటారు? నా పిల్ల నెట్లో పెడతా, అది నా ఇష్టం. అవునక్క, పిల్ల మీద మీకే హక్కు. కానీ పిల్లతనం మాత్రం దేశమంతా లైవ్లో చూస్తుంది. ఆత్మగౌరవం, ప్రైవసీ, భవిష్యత్తు, సరే ఇవేవి 3 ఏళ్ల పాపకి అర్థం కావు. అందుకే కదా ఆమె అర్థం చేసుకోలేని విషయాలన్నింటినీ మీరు రీల్స్ రూపంలో ప్రపంచానికి అందిస్తున్నారు. ఇలా పెరిగిన పిల్లలు ఏం ఫీల్ అవుతారో తెలుసా? క్యూట్ ఉంటేనే నన్ను ప్రేమిస్తారు, పర్ఫామ్ చేస్తేనే నన్ను అప్రిషియేట్ చేస్తారు, లైక్ రాలేదంటే నేను తప్పు చేశాను. ఇది ప్రేమ కాదు, ఇది ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిటేషన్. పిల్లల కాదు, మినీ అడల్ట్లా నడుచుకోవాలి, కెమెరా ముందు ముద్దుగుండాలి, అదే పనిగా పాటలు పాడాలి. అంటే మన పిల్ల కాదు, పోస్ట్ల పిల్ల. సరిగ్గా ఇక్కడే సుధామూర్తి గారు స్పష్టం చేశారు. పిల్లలను సోషల్ మీడియాలో చూపించే విధానంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఒక్కసారి ఆలోచించండి. పిల్లల హక్కులను రక్షించడానికి దేశం మధ్యలోకి దిగాల్సిన పరిస్థితి వస్తే అది మన సమాజం కోసం చిన్న హెచ్చరిక కాదు, మనమందరం ఎక్కడో ఓ చోట విఫలమయ్యామన్న సంకేతం. ఫ్రాన్స్, అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో చట్టాలున్నాయి. పిల్ల ఇన్ఫ్లుయెన్సర్ అయితే డబ్బు పిల్ల పేరుతోనే ఉంటుంది, స్క్రీన్ టైం పరిమితం, సైకలాజికల్ టెస్ట్ తప్పనిసరి. ఒక్క క్యూట్ రీల్ వైరల్ అయితే పాపకి ఎండార్స్మెంట్ వస్తుంది, చాలు, అంతవరకే ఆలోచన. ఇక్కడ పిల్లలకి భద్రత లేదు, పిల్లల హక్కులు లేవు. ఉన్నది మాత్రం రీల్స్, వ్యూస్, లైక్స్ మాత్రమే. పిల్లలకు బౌండరీలు పెట్టడం అది వారి చేతుల్లో ఉండదు, అది మన పెద్దల బాధ్యత. పిల్లలను కంటెంట్గా మార్చడం చాలా ఈజీ, కానీ పిల్లలను కాపాడటం అది నిజంగా కష్టమే. అయితే ఆ కష్టం మనమే చేయాలి, ఎందుకంటే వచ్చే లైక్స్ కాదు, వారు మన దేశం రేపటి శక్తి. ఒక్కసారి నిజంగా ఆలోచించండి, మన పిల్లలు మన కోసం కంటెంట్ తయారు చేయాలా, లేక మనమే వారి కోసం బాల్యం కాపాడాలా? వారిని మనం ప్రపంచానికి షేర్ చేయవచ్చు, కానీ డబ్బు కోసం మానిటైజ్ చేయడం అది పేరెంటింగ్ కాదు, ప్యాకేజింగ్. పిల్లలను మనం రక్షించాలి, కానీ రీల్స్ కోసం క్యూట్ ప్రోడక్ట్లా చూపించకూడదు. వారు మీ వ్యూస్ కోసం కాదు, వారి భవిష్యత్తు కోసం మీ జాగ్రత్తలు కావాలి. పిల్లలు చిన్నగా ఉంటారు, కానీ వాళ్ళ మీద మన ప్రేమ మాత్రం ఎంతో పెద్దది. వారి నవ్వు, వారి భయం, వారి చిన్న చిన్న తప్పులు, అవి కెమెరా కోసం కాదు, మన హృదయం కోసం. వారి బాల్యం ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని తిరిగి పిలవలేం. అందుకే వారి కళ్ళల్లో ఆ వెలుగు ఉన్నప్పుడే మన చేతుల్లో జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన ప్రేమకు పుట్టిన వాళ్ళు, ప్రపంచం కోసం చేసే కంటెంట్ వాళ్ళు కాదు. ఒక్క సెల్ఫీ కోసం బాల్యాన్ని దొంగిలించకండి, ఒక్క లైక్ కోసం జీవితాన్ని మార్చకండి. సుధామూర్తి గారితో నేను నిలుస్తాను. మరి మీరు? మనందరం కలిసి చెప్పేదేమిటి? ఏ పిల్ల కూడా తన బాల్యాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.